హలో యస్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 8th ఫిబ్రవరి 2026 ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం అమృతం సుధా. ఒకటి నిలువు లక్ష్మణుడి తల్లి సుమిత్ర. రెండు అడ్డం దురదృష్టవంతురాలు విధి చిన్నచూపు చూసింది అన్న అర్థంలో వాడతారు. విధి వంచిత. విధి వంచిత. మూడు నిలువు రెండొంతుల ధిక్కారం ధిక్కా. నాలుగు నిలువు బాబాయ్ చిన్నాన్న. ఐదు నిలువు చౌర్యం అంటే దొంగతనం. ఆరు ఏకాక్షరం తర్వాత చూద్దాం. ఏడు నిలువు తమలపాకుల కట్ట మోద. ఇప్పుడు 6 చూసేయచ్చు, ఎందుకంటే నిలువు 7తో వినాయకుడికి ప్రీతికరమైనది. మోద వచ్చింది మోదకం, మోదక ప్రియుడు ఆయన వినాయకుడు. మోదకం. 6 అయిపోయింది, 7 అయిపోయింది. 8 అడ్డం స్త్రీ. స్త్రీకి కూడా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. మధ్యలో గా వచ్చింది కాబట్టి అంగన అని రాస్తున్నాను. అంగన. 9 నిలువు ఏరు అంటే నది నది. 10 అడ్డం ద్వాదశి తరువాత త్రయోదశి. 11 నిలువు యోగాభ్యాసం చేసే స్త్రీ అంటే యోగిని. 12 నిలువు రాయి అంటే శిల. 13 అడ్డం మర్యాద గౌరవం అంటే మన్నన. 13 నిలువు భర్త తమ్ముడు అంటే మరిది. 14 నిలువు ఆభరణం అంటే నగ. 19 అడ్డం పయనం సంచారం అంటే గమనం. ఇక్కడ 15 అడ్డం చూడలేదు మనం. ఒక తిథి అంటే తదియ. 16 నిలువు కృష్ణుడిని పెంచిన తల్లి యశోద. యశోద. 17 అడ్డం చకోరీలాగే ధ్వనిస్తుంది కానీ బాణం లకోడి. లకోడి. చకోరి లకోడి. 18 నిలువు మృదువు సుకుమారం అంటే కోమలం. కోమలం. 20 నిలువు చేప అంటే మత్స్యం. మత్స్యం. 20 అయిపోయింది. 21 అడ్డం మహిళ. మధ్యలో నీ వచ్చింది, వనిత అని రాస్తున్నాను. 21 నిలువు ఈడు అంటే వయస్సు. 22 నిలువు సగం తనయుడు అంటే తనయుడిలో సగం తీసుకోవాలి. తా వచ్చింది కాబట్టి తన తీసుకుంటున్నాను. 23 అడ్డం మద్యం కళ్ళు మదిర. మదిర. 24 నిలువు మన్మధుడు అంటే రతిపతి.
రతీదేవి పతి కాబట్టి రతిపతి. 25 అడ్డం మనసు అంటే యద. 25 నిలువు మేడ హద్దు అంటే ఎల్ల. 25 అడ్డము నిలువు అయిపోయింది. 26 అడ్డం ముంగిస అంటే నకులం. 27 నిలువు పోగు రాశి అంటే కుప్ప. 28 అడ్డం దెబ్బ చిన్న కొండ అంటే తిన్నె. 29 అడ్డం అసత్యం అంటే కళ్ళ. 29 నిలువు సంపద అంటే కలిమి. 29 నిలువు అయిపోయింది. 30 అడ్డం పువ్వు అంటే సుమం. 31 నిలువు అందె గజ్జె కాలిపట్టి మంజీరం. 32 అడ్డం కపోలం అంటే చెంప. 33 అడ్డం శిల్పికి అవసరమైన పనిముట్టు ఉలి. 34 నిలువు హరిణం అంటే జింక. 35 అడ్డం ప్రాణం అంటే జీవం. 36 నిలువు ప్రేమ ముచ్చట అందం అంటే కూరిమి. మిగిలిన పదాలకి సరిపోయేలాగా కూరిమి అని రాస్తున్నాను. 37 అడ్డం భుజించు అంటే తిను. 38 నిలువు మంచానికి అల్లే సన్నని తాడు అంటే నులక మంచం. 39 అడ్డం మంచు అంటే మిహిక. 40 నిలువు మన సరిహద్దుల్లోని మంచు పర్వతం. సరిహద్దుల్లో మనకి ఏముంది? హిమాలయం. 41 అడ్డం తలుపు వాకిలి అంటే ద్వారం. 41 నిలువు బలరాముడి రాజధాని అంటే ద్వారక. 42 అడ్డం కథ చరిత్ర అంటే చరిత. 42 నిలువు చెస్ తెలుగులో అంటే చదరంగం. 43 అడ్డం ముహూర్తం అంటే లగ్గం లేదా లగ్నం ఏదైనా రాయొచ్చు. లగ్గం అని రాస్తున్నాను. 44 అడ్డం చెట్టు అంటే పాదమి. 44 నిలువు గుడిసె అంటే పాక. 45 అడ్డం అరుపు అంటే కేక. 45 నిలువు జెండా అంటే కేతనం. 46 అడ్డం బడలిక అనారోగ్యం అంటే నలత. 47 అడ్డం
జాలి దయ అంటే కనికరం. 3 అక్షరాలు దానంతట అదే వచ్చేసింది, కనికరం. 48 నిలువు. గత దినం అంటే నిన్న. 49 అడ్డం. దానం చేసేవాడు అంటే దాత. 50 నిలువు. కుమార్తె అంటే ఇక్కడ సుత అని రాస్తున్నాను, సుత. 51 అడ్డం. అంబలి అంటే గంజి. 52 అడ్డం. తేమ చెమ్మ అంటే తడి. 53 అడ్డం. 52తో రాగి పైరు. అడ్డం 52, తడి వచ్చింది, తడిద అంటే రాగి పైరు. ఇదండి ఈనాడు ఆదివారం పదకేలి 8 ఫిబ్రవరి ప్రశ్నలు జవాబులు. మీ యొక్క స్పందనను నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.